ఒకానొక దట్టమైన కీకారణ్యంలో ఒక పాము ఉంటుండేది. దానిని చూచి అడవిలోని జంతువులన్నీ ఎంతో భయపడేవి. తన పట్ల జంతువులు చూపుతున్న భయం కేవలం తన గొప్పతనం వల్లనేనని ఆ పాముకెంతో గర్వంగా ఉండేది. అందువల్ల అది కన్ను మిన్ను కానకుండా ఆ అడవిలో ఎంతో పొగరుబోతుతనంగా తిరుగుతుండేది. అది వస్తున్న చడి వినిపించేసరికి జంతువులు దాని త్రోవ నుండి తప్పుకుపోతుండేవి. అసలే విష జంతువు, అందులోనూ గొప్పదానినన్న గర్వంతో ఎంతో పొగరుగా తిరుగుతున్నట్టిది. తీరా దాని కంటబడితే ఏం మాట్లాడుతుందో ఏమంటుందో ఆ మాటల దూకుడులో పౌరుషం చెంది కాటు వేస్తే ఆ విషానికి ప్రాణాలు కోల్పోవాలి. ఎందుకొచ్చిన ముప్పు, తప్పుకు తిరిగితేనే మంచిదని జంతువులేవి దాని దగ్గరకు రాకపోవడం వల్ల అది తిరుగాడే పరిసరాలలో ఒక్క పిట్టైనా ఉండేది కాదు. ఒంటరైపోయి పాము తన మామూలుగా తిరిగే తావులో తనకేమీ తోచక ఆ అడవి మార్గాన బయలుదేరి చాలా దూరం ప్రయాణం చేసింది. అంతలో ఆకస్మికంగా అది తిరుగుతున్న ప్రాంతంలో మంటలు లేచాయి. దాన్ని తప్పుకోవాలన్న తొందరలో వెనక్కి మరలింది పాము. అంతలో అటుపక్క కూడా మంటలు వ్యాపించాయి. క్షణాలలో ఆ పాము చుట్టూ ఉన్న పొదలంటుకొని ఆ మంటల మధ్య అది ఇరుక్కుపోయింది. బయటపడే మార్గం తోచలేదు. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అంటూ గట్టిగా కేకలు పెట్టనారంభించింది. ఆ అడవి మార్గాన అటుపక్కగా పక్క గ్రామానికి పోతున్న ఒక రైతు చెవులకు కేకలు వినపడ్డాయి. ఎవరో ఆపదలో ఉన్నారని ఆ రైతు ఆ కేకలు వినపడుతున్న దిక్కుగా వెళ్ళాడు. మంటల మధ్య ప్రాణభయంతో తల్లడిల్లిపోతున్న పామును చూచాడు. అది దుష్టజంతువైనా సంకోచించకుండా ఆ రైతు తన చేతికర్ర కొనకు సంచిని కట్టి మంటల మధ్యకు పెట్టి పట్టుకున్నాడు. బ్రతుకు జీవుడా అనుకొని ఆ పాము ఆ సంచిలో దూరింది. వెంటనే రైతు ఆ కర్రను పైకెత్తి చేతి సంచిని మంటల కావలకు తెచ్చి నేలనుంచాడు. ఆ సంచిలో నుంచి చర్రున ఈవలకొచ్చిన పాము ప్రాణభిక్ష పెట్టినాడన్న ఆలోచనైనా ఆలోచించకుండా బుసలు కొడుతూ కస్సున పైకి లేచి ఆ రైతును కాటువేసింది. పాపం రైతు పాము విషం తలకెక్కి నోట సొంగలు కక్కుతూ నేలబడి ప్రాణాలు వదిలాడు. ఉపకారానికి పోయి మరణాన్ని తెచ్చుకున్నాడు ఆ రైతు. కనుక ఉపకారమే అయినా సజ్జనులకు చేయాలి కానీ దుష్టులకు చేయకూడదు అని ఈ కథ నీతి.